ఇక్కడికి రావడానికి మొదటి కారణం ఇవాళ కుమార్ కోనపరాజు గారి జన్మదినం. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. తర్వాత ఈ రష్యన్ లిటరేచరు, సోవియట్ లిటరేచరు నేను వాటికి రుణపడి ఉన్నాను. అంటే నేను తెలుగు సాహిత్యం ఇప్పటికీ నేను ఎక్కువగా చదివింది లేదు, చాలా క్లాసిక్స్ ఇప్పటికీ చదవలేదు. తెలుగులో సాహితీ క్విజ్ పెడితే నేను ఫెయిల్ అవుతాను. కానీ రష్యా నుంచి అనువాదమై వచ్చిన దాదాపు అనేక పుస్తకాలు నేను చదివి కథలు రాయడం నేర్చుకున్నాను. రష్యన్ సాహిత్యంలో హృదయము, మేధ రెండూ కూడా సాహిత్యాన్ని దేనికి, ఎలా, ఎందుకు ఉపయోగించాలో ప్రపంచానికి తెలియజేశాయి. గ్రేట్ మాస్టర్స్, మనకు కూడా ఏమో చాలా గొప్ప మాస్టర్స్ ఉన్నారు, ఏం తక్కువ కాదు. మన మాస్టర్స్ ట్రాన్స్లేట్ అవ్వలేదు, సోవియట్ ప్రయత్నాల వల్ల మనందరం వాళ్ళ మాస్టర్స్ని చదివాం. కుప్రిన్ని, చెహోని, దోస్తోయెవ్స్కీని, టాల్స్టాయ్ని, వీళ్ళందరినీ చదవకుండా ఒక వ్యక్తి సాహితీ పాఠకుడు అని అనిపించుకోలేడు. అనిపించుకున్న అది అసంపూర్ణం నేను భావిస్తాను. ఇప్పుడు తగ్గిందేమో కానీ లేట్ 70s, 80s, 90s మొత్తం మొదటి ఈ రచనా సాహితీ వ్యాసంగం లేదా సాహితీ మైదానంలో అడుగుపెట్టిన వాళ్ళకి మొదట తారసపడే పుస్తకాలు ఈ రష్యన్ పుస్తకాలు కానీ సోవియట్ పుస్తకాలు కానీ అయి ఉండేవి. అసలు తెలుగు వాళ్ళు చాలామంది తెలుగు సాహితీ ప్రపంచం సగం మానసికంగా రష్యాలో జీవించేదేమో అనుకుంటూ ఉండేవాడిని. అది నిజం. ఎందుకంటే అంతగా వాళ్ళు మనకు దగ్గరగా ఉన్నారు, వాళ్ళ సాహిత్యం మనకు దగ్గరగా ఉండేది. అది నిర్దేశించిన దిశ, దశ రెండు కూడా తెలుగు సాహితీ ప్రపంచం అందుకుంది. దాని వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, దానివల్ల లబ్ధి చేకూరిన సమూహము ఉంది. ఆ పాత వ్యాక్సిన్ ఏదైతే ఉందో, గొప్పగా పనిచేసిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో, దాన్ని మళ్ళీ ఇవాళ పాఠకులకి ఇది ఉంది అని చెప్పడానికి కుమార్ కోనపరాజు చేసిన పర్యటన, ఆయన ఆ పర్యటన చేసిన కాలం ఫేస్బుక్ పోస్టుని నేను ఫాలో అయ్యాను. తర్వాత ఆయన పరిచయం అయితే ముందు మీకు ఆయన పేరు కుమారవ్ కోనపరాజు అని పెట్టుకుంటాడేమో అని నాకు అనుమానంగా ఉంది. ఏదో ఒక రోజు అది కూడా చేయించుకుంటాడు. కుమారవ్ కోనపరాజు అని ఆయన జీవితం చాలిస్తాడేమో ఇంకో 20 ఏళ్లలో. అప్పటికి పూర్తిగా మారిపోతాడేమో అనుకుంటున్నాను. సెయింట్ పీటర్స్బర్గ్ లో ఆయన బగ్గీలో వెళ్తుంటాడేమో, మరింత వృద్ధుడై అని అనిపిస్తూ ఉంటుంది. కొందరు అలా వెళ్ళిపోతారు, బాగా ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళిపోతారు, మనం ఏం చేయలేం. కానీ ఈ యాత్రలు ఏవైతే ఉన్నాయో, గతంలో ధార్మిక యాత్రలు లేదా జ్ఞానయాత్రలు ఇవి రెండే ఉన్నాయి. రాహుల్ సాంకృత్యయం గారు తనకు కావాల్సిన పుస్తకాల కోసం ఆయన యాత్రలు చేసేవారు. వెళ్ళి వాటి కోసం సంవత్సరాల తరబడి ఉండేవాళ్ళు. భయం వేస్తుంది మనకి. మనం ఇవాళ ఏదైనా అర్జెంట్ పని మీద ఊరెళ్ళి 2 రోజులు ఆలస్యం అయితే భార్య పిల్లలు ఎలా ఉన్నారో, వాళ్ళు ర్యాపిడోలు సరిగ్గా బుక్ చేసుకుంటున్నారో లేదో, గ్యాస్ వస్తుందో లేదో, ఏమిటో పెద్ద రంది మనకి. కానీ అట్లాంటి మహానుభావులు ఒక తాళపత్ర గ్రంథం కోసం సంవత్సరాల తరబడి ఉన్నాడు ఆయన వెతుకుతూ. లైబ్రరీలో తిరిగేవాడు గతంలో. హ్యూయాన్ సాంగ్ మన దేశానికి వచ్చింది నలంద గ్రంథాలయం చూడడానికట. ఆ 7 అంతస్తుల గ్రంథాలయాన్ని చూడడానికే ఆయన చైనా నుంచి వచ్చాడు. యాత్రలు అలా ఉండేవి. ఆ తర్వాత ఈ యాత్రలు జ్ఞానయాత్రలు తగ్గి ధార్మిక యాత్రలు, విహారాలు, వినోదయాత్రలు, చివరికి పిక్నిక్ అనే మాటలో మానవ సమూహం, ఆధునిక మానవ సమూహం కుదింపబడింది. ప్రధాని
అయ్యే ముందు నెహ్రూ గారు గాంధీ గారిని మోడల్గా తీసుకుని మొత్తం దేశం మొత్తం ఆయన కూడా థర్డ్ క్లాస్ ప్రయాణించాడు. గాంధీ గారు ప్రయాణించిన విషయం మాత్రమే ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. నెహ్రూ గారు కూడా ఆయన రాజకీయాల్లో చదువు పూర్తయ్యాక రాజకీయాల్లో జాతీయోద్యమంలో రావాలనుకున్నప్పుడు మొత్తం దేశం మొత్తం తిరగాల్సిందే నియమం పట్టుకుని తిరిగినవాడు ఆయన. తిరిగి చూసిన వాడికి ఆ బావి విశాలమయ్యి మనం ఆ కురుచతను వదులుకొని ఇంకో మనిషిని, ఇంకో సంస్కృతిని, ఇంకో పుస్తకాన్ని, ఇంకో దేవుణ్ణి, ఇంకో చెట్టుని, ఇంకో కొండ ప్రాంతాన్ని, ఇంకో గిరిజనత్వాన్ని, ఇంకో విశ్వాసాన్ని గౌరవించడం తెలుస్తుంది. ఈ కుమార్ కునపరాజు గారు చేసిన యాత్ర ఒకనాడు ఉజ్వలంగా వెలిగిన ఒక లైట్ హౌస్, గొప్ప లైట్ హౌస్. దానివైపు జగత్తంతా చూసింది. ఆ లైట్ హౌస్ నేటికి ఉంది, వెలుతురు ఉంది, పద్ధతి వేరుగా ఉంది, మోడల్ ఉంది, ప్రాథమిక మోడల్. అది ఎక్కడికి పోలేదు అని మళ్ళీ ఒకసారి మనం ఇవాళ పిల్లలకి లేదా ఇవాళ మనం ఆ రోజు నడిచి వచ్చిన పాఠకులను మళ్ళీ ఒకసారి తలుచుకోవడానికి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి, ఇవాళ పిల్లలకి ఒకటి ఉంది మోడల్ అని చెప్పడానికి కూడా ఈ పుస్తకం చాలా గొప్ప సహాయం అవుతుందని నేను అనుకుంటున్నాను. కుమార్ కునపరాజు గారు అదృష్టం, అది అందరికీ సాధ్యం కాదు. మనం అనుకునే ప్రదేశాలను వెళ్ళి చూడటం అనేది సాధ్యం కాదు. దానికి అదృష్టం, ప్రయత్నంతో పాటు అదృష్టం కూడా చూడవాలి. మీరు వెళ్ళొచ్చాక గమలా ఓల్గా గారు వెళ్ళారు కదా, మీరు వెళ్ళొచ్చారు. ఓల్గా గారు ఒక బృందంతో వెళ్ళారు, అప్పుడు కూడా బాగా ఏర్చిపడ్డాను. కానీ ఈ పుస్తకం తేవడం, దీన్ని కలర్లో ముద్రించడం, ఇది పిచ్చి. ఇది మా సైకియాట్రీని కలవాలి, సైకియాట్రిస్ట్ని. ఇది పిచ్చి అండి. ఇది మనం కాసేపట్లో మర్చిపోయడానికి ప్రయత్నిస్తాం దీన్ని, కానీ ఆయన 1 సంవత్సరం కష్టపడి ఉంటాడు దీనికోసం. చాలా తీవ్రమైన పిచ్చి మనందరికీ. లేకపోతే శనివారం సాయంత్రం ఈ ఎండల్లో ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే అవుట్డేటెడ్ కేసులు అన్నమాట మనం. కానీ ఇది మనకు ఆరోగ్యము, ఇది మనం మనుషులను గుర్తు చేసే మొదటి పని ఇదే. మనం ఇంకా చచ్చిపోకుండా ఉన్నామని చెప్పే మొదటి పని ఇదే. మనం కుర్చీలో కూర్చునైనా రూపాయి ఖర్చు లేకుండా చేసే ప్రయాణాల కోసం ఇవాళ దేశం మొత్తం చూడండి. గమ్మత్తు, ఏ రోజు యూట్యూబ్లు కానీ సోషల్ మీడియా కానీ వీడియో మాధ్యమం ద్వారా ఇవాళ మనం ఇక్కడ కూర్చుని లైవ్ అని కొడితే ప్రపంచంలో ప్రతి విహార కేంద్రం లైవ్ చూడొచ్చు. ఉత్తర ధ్రువం కానీ దక్షిణ ధ్రువం కానీ ఎక్కడైనా కానీ మనం యూట్యూబ్లో వెళ్ళి ఆ ప్రదేశం పేరు కొట్టి లైవ్ అంటే అక్కడ ఉన్న ఒక కెమెరా నుంచి అక్కడ ఏం జరుగుతుందని చూస్తూ ఉండొచ్చు. అలాంటివి వచ్చిన ఈ రోజుల్లో ప్రపంచం అంతా చదువుతున్నది ట్రావెల్ బుక్సే. ఇంగ్లీష్ పబ్లిషర్లు అడుగుతున్నది ట్రావెల్ బుక్సే. అంటే ఏమిటి? కెమెరాలు చూపించింది కాదు మనిషికి కావాల్సింది. ఒక మనిషి మానవ స్పర్శతో అక్కడికి వెళ్ళి వాడేం చూస్తున్నాడు, వాడేం అనుభవిస్తున్నాడు, మళ్ళీ దాన్ని అక్షరాలు ఎలా చూపిస్తున్నాడు. ఇవే ఇప్పుడు లార్జెస్ట్ అమ్మకాలు, న్యూయార్క్ బెస్ట్ సెల్లర్స్ చాలా మటుకు కూడా ట్రావెల్ బుక్సే ఉంటున్నాయి. కానీ తెలుగులో చాలా తక్కువగా జరిగేది ఆ ప్రయత్నం గతంలో. ఇప్పుడు ఇంతియానం మన మేడం గారు తెచ్చారు, 2 parts తెచ్చారు. ఉమెన్ ట్రావెలర్స్గా డాక్యుమెంట్ చేయటం తమ ట్రావెల్ అనుభవాల్ని. చిన్న కృషి కాదు, అది చాలా అద్భుతమైన కృషి. మన ఆదినారాయణ గారు అద్భుతమైన పాదు వేశారు. అప్పటిదాకా మనకు అది చూపలేదు. ఆయన గట్టిగా చెప్పాడు, గట్టిగా వీచాడు, తుఫాన్లా కొట్టాడు ఆదినారాయణ. తెలుగు సాహిత్యంలో ఇవాళ ఏదైనా ట్రావెల్ రైటింగ్ యాక్టివ్గా ఉందంటే ఫస్ట్ మనం దాన్ని షేర్ ఇవ్వాల్సింది ఆదినారాయణ గారి. ఆయన వేసిన ఆ కదలిక కుమార్ కునపరాజు గారు కానీ, మన ఇంతియానం స్త్రీలు కానీ, ఇంకా చాలామంది రాస్తున్నారు, అమరేంద్ర గారు, చాలామంది రాస్తున్నారు. నాకు ట్రావెల్ రైటింగ్ చేయడం చాలా ఇష్టము. కానీ ఎర్లీ మార్నింగ్ లేచి ట్రైన్ అందుకోవాలి అంటే నా జీవితంలో నేను ఎప్పుడు చేయలేను. కాబట్టి నేను వీల్ చైర్ ట్రావెలర్ని. ఇలా నా సీట్లో నేను కూర్చొని ఈ రష్యా అంతా నేను తిరిగి వస్తాను ఇవాళ రాత్రికి. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ బుక్. థ్యాంక్ యూ. ఇలాంటివి ఇంకా రాయండి. థ్యాంక్ యూ.